ఈ వీడియోలో విద్యాంజలి వెబ్సైట్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే విద్యాంజలి వెబ్సైట్లో మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ను ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ ఎస్ఎట్స్కి సంబంధించి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది వీడియో చేయడం జరిగింది. కాకపోతే మనం ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన లేదంటే మనం ఉపయోగించాల్సిన ఆప్షన్ ఏంటంటే ప్రాజెక్టు రిక్వైర్మెంటు. కాబట్టి ముందుగా మనం ప్రాజెక్టు రిక్వైర్మెంట్లోనే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని సబ్మిట్ చేయాలి. ఇదేనమాట మనకి ప్రజెంట్ కావాల్సిన ఆప్షను. అసెట్స్ మెటీరియల్ ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇది కాదు. ఫస్ట్లో వీడియో చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని ఇంకా ఎనేబుల్ చేయలేదు. అందువలన అందరికీ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపించట్లేదు. అంటే మన రిక్వైర్మెంట్ని యాడ్ చేసుకోవడానికి అక్కడ ప్లస్ సింబల్ అనేది కనిపించలేదు. కాబట్టి చాలామంది అసెట్స్లోనే పెట్టారు. ఇప్పుడు దానిని సరిచేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఆప్షను కరెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రాజెక్టు రిక్వైర్మెంట్లో ఏ విధంగా మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ను అవసరాలను సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా విద్యాంజలి వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు విద్యాంజలి ప్రాజెక్టు లాగిన్ లింక్ ఉంది కదా, ఇది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విద్యాంజలి ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. సమగ్ర శిక్ష వారు ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రతి జిల్లాకి సంబంధించి 2 కేటగిరీస్ ఇచ్చారు. ఆ కేటగిరీస్లో మాత్రమే మనం ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని మనం సబ్మిట్ చేస్తాం. ఏ జిల్లాకు ఏ కేటగిరీ ఇచ్చారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సేమ్ ఇవే కేటగిరీస్ మనకి అక్కడ ప్రాజెక్ట్ మాడ్యూల్లో కూడా కనిపిస్తాయి. ఇంకా మిగతావి కనిపించవు అనమాట. అదేవిధంగా ఈ ప్రాజెక్టు మాడ్యూల్ అనేది ఫైనాన్స్ ఇయర్ 2026-27కి సంబంధించింది. అదేవిధంగా క్వార్టర్ వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్కి సంబంధించింది అనమాట. దీనికి సంబంధించి షెడ్యూల్, టైం లైన్ ఏంటనేది కూడా ఇదే వెబ్సైట్లో ఇక్కడ మీరు డిస్ప్లే చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ మాడ్యూల్లోకి లాగిన్ అవడానికి ఇక్కడ క్రింద లాగిన్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ యూడైస్ కోడ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, అదేవిధంగా ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ ఉంది కదా, దీనిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓటీపీ ద్వారా మనం లాగిన్ అవుతాం కాబట్టి డైస్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే యూడైస్ ప్లస్ సైట్లో మన పాఠశాలకు సంబంధించి హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు రిజిస్టర్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబరు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇచ్చిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తేనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకపోతే మీ మండలం యొక్క ఎంఎస్సి గారిని సంప్రదించేసేసి ఆ కరెక్ట్గా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది మెయిల్కి వస్తుంది, మొబైల్ కూడా వస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఓటీపీ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోగానే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు మీరు ఈ రిక్వైర్మెంట్ని సబ్మిట్ చేయాల్సింది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో సబ్మిట్ చేయాలన్నమాట. మనకు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు కదా, దీంట్లో క్లారిటీకి ఇచ్చారనమాట. మనకి ప్రాజెక్ట్ మాడ్యూల్లోనే అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన ఈ టైం లైన్ కూడా ఈ ప్రాజెక్ట్ మాడ్యూల్కి సంబంధించింది అనమాట. కాబట్టి మనం విద్యాంజలి వెబ్సైట్లో అసెట్స్లో కాదనమాట. అసెట్స్లో ఎవరైనా సరే ఇదివరకే సబ్మిట్ చేసి ఉన్నట్లయితే మరలా కంపల్సరీగా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో కూడా సబ్మిట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మనం యూజ్ చేయాల్సిన ఆప్షను ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే మన పాఠశాలకు కావాల్సిన నీడ్స్ని రిక్వైర్మెంట్ని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ డేటా అనేది కొన్ని కార్పొరేట్ సంస్థలకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరూ డోనర్స్ అవుతారు. వారు మనకు కావాల్సిన మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ని వారు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన పాఠశాలకి అందించడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి పాఠశాల వారు కూడా ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో ఇచ్చిన 2 కేటగిరీస్లో మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని కంపల్సరీగా సబ్మిట్ చేయండి. అవి రావచ్చు, రాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కంపల్సరీగా ఈ రిక్వైర్మెంట్ని సబ్మిట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇదివరకు అసెట్స్లో సబ్మిట్ చేసి ఉన్నట్లయితే మరలా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో కంపల్సరీగా సబ్మిట్ చేయండి. దీంట్లో సబ్మిట్ చేసిన వారికి మాత్రమే పెండింగ్ లిస్ట్లోంచి పోవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది. కంపల్సరీగా ఈ ప్లస్ సింబల్ మీద మాత్రమే క్లిక్ చేసేసి మనం ఆ థీమ్ని యాడ్ చేసుకోవాలి. ఆ థీమ్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ థీమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ క్లాస్ రూమ్ నీడ్స్, ఇది మన జిల్లాకు సంబంధించింది మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ప్రొసీడింగ్స్లో ఏ జిల్లాలకి ఏ కేటగిరీస్ కనిపించాలనేది ఇక్కడ క్లారిటీగా ఉంది. సేమ్ అవే రిక్వైర్మెంట్ కనిపిస్తాయి. కాబట్టి ఇవి జిల్లా టు జిల్లా మారుతాయి. కాబట్టి
మీ జిల్లాకి ఏవైతే అక్కడ థీమ్ ఇచ్చారో ఆ థీమ్స్లో మాత్రమే మనం సబ్మిట్ చేయాలి. కాబట్టి ముందుగా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ చేద్దాం. తర్వాత ఇంకొక థీమ్లో కూడా డేటాని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా రెండింటిలో సబ్మిట్ చేయాలి. ఈ విధంగా థీమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రాజెక్ట్ ఐడి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ వద్ద మన పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో ఆ నెంబరింగ్ ఇస్తాము, టోటల్ నెంబరింగ్. తర్వాత ఇక్కడ ఈ టీఎల్ఎంలో ఇక్కడ మనకి సబ్ కేటగిరీస్ ఉంటాయి, టైటిల్స్ ఉంటాయి. వీటిల్లో మనకి రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నట్లయితే వీటిలో ఇవ్వండి అనమాట. ఈ కంటెంట్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇవి మీకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మన పాఠశాల కావాలనుకోండి, ఎన్ని కావాలనేది ఇక్కడ క్వాంటిటీని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ల్యాబ్స్, నెక్స్ట్ మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఇవి కూడా కావాలనుకుంటే మీరు రిక్వైర్మెంట్ కింద మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పజిల్స్ ఇవి కూడా ఎన్నెన్ని కావాలనేది ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ని మీరు ఈ విధంగా ఇచ్చేసేసేయండి. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులను బట్టి మనం ఇక్కడ క్వాంటిటీని తగ్గించడం పెంచడం చేసుకుంటాం. కాబట్టి ఇవి పాఠశాలకి మారుతాయి. కాబట్టి మీ పాఠశాలకు సంబంధించిన రిక్వైర్మెంట్ కరెక్ట్గా ఇచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా సేవ్ అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్టేటస్ కూడా చూపిస్తుంది అనమాట, పెండింగ్ ఫ్రమ్ డిస్టిక్. అంటే మనం ఇచ్చిన ఈ డేటా అనేది నెక్స్ట్ డిస్టిక్ వారికి వెళ్ళడం జరుగుతుంది, వారు కూడా దీనిని అప్రూవ్ చేస్తారనమాట. తర్వాత ఇప్పుడు మనం ఒక థీమ్ని యాడ్ చేసుకున్నాము, తర్వాత ఇంకొక థీమ్ని యాడ్ చేసుకోవడానికి మరలా ప్లస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఇవి జిల్లా టు జిల్లా మారుతాయి అన్నా కదా. ఇప్పుడు ఈ జిల్లాకి ఇచ్చింది రెండోది ఏంటంటే క్లాస్ రూమ్ నీడ్స్. ఇక్కడ ఈ క్లాస్ రూమ్ నీడ్స్లో ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారనమాట, ఏమేమి అవసరం అనేది మన పాఠశాలకు సంబంధించి. ఇవి కూడా మనం కరెక్ట్గా ఆ రిక్వైర్మెంట్ క్వాంటిటీని కరెక్ట్గా మనకి నీడ్స్ ఉంటేనే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ వద్ద ఎన్రోల్మెంటు ఈ రిక్వైర్మెంట్ క్వాంటిటీని ఇచ్చేసేసి మరలా సేవ్ అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ అవసరం లేదనుకోండి, మీరు బ్లాంక్గా వదిలేసేయండి. అక్కడ 0 అనేది తీసుకోదనమాట, బ్లాంక్గా వదిలేస్తే సరిపోతుంది. నో రిక్వైర్మెంట్ అనమాట బ్లాంక్గా వదిలేస్తే. ఈ విధంగా మనం రెండోది కూడా సేవ్ అండ్ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే అది కూడా యాడ్ అవడం జరుగుతుంది. అంటే అది కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేటెడ్ డేట్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ విధంగా మనం కంపల్సరీగా ఈ ప్రాజెక్టు రిక్వైర్మెంట్లో మాత్రమే మనం ఈ విధంగా ఈ రిక్వైర్మెంట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్లో ఇదివరకే సబ్మిట్ చేసి ఉన్నట్లయితే కంపల్సరీగా ఇప్పుడు అందరూ మరలా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో సబ్మిట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఇక్కడ స్టార్టింగ్లో డ్రాఫ్ట్ అంటే సేవ్ డ్రాఫ్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డ్రాఫ్ట్లో ఉంటుంది. రిక్వెస్ట్ రైజ్డ్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు నేను రిక్వెస్ట్ రైజ్ చేసే కాబట్టి రిక్వెస్ట్ రైజుల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇదేంటంటే ఆన్ గోయింగ్కి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుందంటే ఇది నెక్స్ట్ MODO లాగిన్కి వెళ్తుంది కదా, వారు అప్రూవ్ చేయగానే ఆన్ గోయింగ్ అవుతుంది. వారు ఏమైనా రిజెక్ట్ చేస్తే రిజెక్ట్లోకి వస్తుంది. ఫైనల్గా క్లోజ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా విద్యాంజలి వెబ్సైట్లో మన పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ను ఈ విధంగా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది.